ఐపీఎల్ 2026 లో భాగంగా ఇవాళ ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ జరగనుంది. టేబుల్ టాపర్ గా ఉన్న ఆర్ఆర్ తో తలపడనుంది ఎస్ఆర్హెచ్. ఈ సీజన్లో అజేయంగా కొనసాగుతూ అద్భుత ఫామ్ లో ఉంది ఆర్ఆర్. మరోవైపు హోమ్ గ్రౌండ్ లో తొలి గెలుపు కోసం సిద్ధమవుతోంది ఎస్ఆర్హెచ్. 4 మ్యాచ్లు ఆడి 3 ఓడింది ఎస్ఆర్హెచ్. ఆడిన 4 మ్యాచ్ల్లో ఆర్ఆర్ గెలిచింది. ఆర్ఆర్ తరపున 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆర్ఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు ఓపెనర్లు వైభవ్, యశస్వి జైస్వాల్. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ బాగున్నా ఆకట్టుకోలేకపోతున్నారు బౌలర్లు. ఉప్పల్ స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండనుంది. 2 టీమ్స్ లో హాట్ హిట్టర్స్ ఉండటంతో ఇవాళ భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇవాల్టి నుంచి డిజిటల్ టికెట్ల ద్వారా ప్రేక్షకులకు ఎంట్రీ ఇస్తున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ప్రేక్షకులను అలరించేందుకు స్టేడియంలో లేజర్ షో ఏర్పాటు చేశారు. మ్యాచ్ సందర్భంగా స్టేడియం వద్ద 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. 430 సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ప్రేక్షకులకు స్టేడియంలోకి అనుమతి ఇవ్వనున్నారు. మ్యాచ్ సందర్భంగా స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు పోలీసులు. 11 పార్కింగ్ పాయింట్లను అందుబాటులోకి ఉంచారు. ల్యాప్టాప్లు, బ్యాగులు, గాడ్జెట్లు స్టేడియంలోకి నిషేధించారు. వాటర్ బాటిల్స్, సిగరెట్లు, లైటర్లను కూడా నో ఎంట్రీ అని ప్రకటించారు. బ్యానర్లు, పదునైన వస్తువులపై పూర్తి నిషేధం విధించారు. గత మ్యాచ్ టైంలో స్మార్ట్ వాచ్లు, సన్ గ్లాసెస్, వాలెట్లు అనుమతించలేదు పోలీసులు. ఈ మ్యాచ్ కి కూడా వాటిని తీసుకురావద్దంటున్నారు పోలీసులు. క్లాక్ రూమ్ సౌకర్యం లేనందున తమ వస్తువులను ఇంటి వద్దే పెట్టి రావాలని సూచించారు.